రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజరు పంచాయతీ పరిధిలోని అంజనాపురంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. 1.98 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టెక్కలి మండల పరిషత్ కార్యాలయం వద్ద దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు, వినికిడి యంత్రాలు, చేతి కర్రలను పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడబరలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో దాదాపు 94% మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళకి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఇవాళ రోడ్లు వేసాం, ఎన్ఆర్జీస్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం, గుంటలన్నీ పూడ్చాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ముందుకెళ్తున్నాయి. పోలవరం పనులు స్టార్ట్ చేసాం, అమరావతి పనులు స్టార్ట్ చేసాం. అలాగే స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే ఇక్కడ రాయలసీమ ఏరియాలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు అటు ఐటీ రంగంలో కూడా దీన్ని అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి మరి గతంలో ఇక్కడ కియా తీసుకురావడం వల్ల అనంతపురం జిల్లా స్వరూపమే మారింది. అలాగే ఆ రోజు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ హార్టికల్చర్ హబ్గా ఇవాళ రాష్ట్రంలోనే మరి అభివృద్ధి చెందుతున్నటువంటి జీడిపిలో అనంతపురం కూడా టాప్ 5లో ఉంటారు. ఇదంతా కూడా మరి ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్నటువంటి అనంతపురిని ఇవాళ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళారు. ప్రజలందరూ కూడా స్పష్టమైన మార్పు గమనిస్తూ ఉన్నారు. గత 1 సంవత్సరానికి ముందుకి ఇప్పటికీ మరి 4,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంది అందరికీ. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది, ఎంతమంది ఉంటే అంతమందికి. ఈ విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తూ ఉన్నారు. ఆర్థిక భారమైన అదేవిధంగా అభివృద్ధి కూడా స్పష్టంగా గ్రామంలో కనిపిస్తూ ఉంది. సమర్థవంతమైన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇదే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ మిక్స్ చేసుకుంటూ వచ్చే 4 సంవత్సరాలు కూడా ఇంకేమన్నా 1-2 చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకుంటూ అద్భుతమైన పరిపాలన ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.